పింపుల్స్ అనేవి ఫేస్ మీద కాకుండా బాడీ మీద కూడా వస్తున్నాయా? దీనికి కారణాలు ఏంటి? ఇవాళ డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ సుధామణి, డెర్మటాలజిస్ట్ ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్, రోడ్ నెంబర్ 92, బంజారా హిల్. పింపుల్స్ సాధారణంగా టీనేజ్లో స్టార్ట్ అవుతాయి అండ్ ఇది ఫేస్ వరకు పరిమితమై ఉంటాయి. సో కొంతమందికి బాడీ మీద కూడా పింపుల్స్ వస్తాయి, బాడీ మీద, అప్పర్ ఆర్మ్స్ మీద వస్తాయి. సో ఎప్పుడైతే ఈ బాడీ మీద వచ్చే బ్యాక్ అంటే ఎస్పెషల్లీ వీపు మీద ఎక్కువ వస్తాయి, దీనిని బ్యాక్ యాక్ని అంటాం. సో ఈ యాక్ని ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో బ్యాక్ యాక్ని కూడా ఫేస్ మీద వచ్చే పింపుల్స్ లాగే హార్మోనల్ చేంజెస్తో వస్తుంటుంది. సో ఈ బ్యాక్ యాక్ని అనేది హార్మోనల్ చేంజెసే కాకుండా ఇతర కారణాలు, అంటే ఎవరిలో అయితే స్వెట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో కామన్గా ఉంటుంది. ఎక్కువ స్వెట్ ఉండడం వల్ల ఈ పోర్స్ అనేవి క్లాగ్ అయిపోయి పింపుల్స్ వస్తాయి. అంతేకాకుండా టైట్ క్లోదింగ్, అంటే టైట్గా క్లోత్స్ వేసుకోవడం వల్ల, తర్వాత బ్యాక్ ప్యాక్స్ లేదా అక్కడ ఫ్రిక్షన్ అంటే టైట్గా ఉన్నప్పుడు కూడా ఈ పోర్స్ అనేవి క్లాగ్ అయిపోయి యాక్ని అనేది వస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్ యాక్ని జనరల్గా టాపికల్ ట్రీట్మెంట్కి అంత తొందరగా రెస్పాన్స్ అవ్వదు. ఇప్పుడు ఫేస్ మీద ఉండే యాక్ని క్రీమ్స్కి కొంచెం తొందరగానే రెస్పాండ్ అవుతుంది. వేరాస్ బ్యాక్ యాక్ని అనేది కొంచెం ట్రీట్మెంట్కి రెసిస్టెంట్గా ఉంటుంది. సో ఈ బ్యాక్ యాక్ని ఉన్నవాళ్ళు 2 times బాత్ కంపల్సరీ చేయాలి, ఎందుకంటే స్వెట్ని ఎప్పటికప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ టైట్ క్లోదింగ్ లేదా బ్యాక్ ప్యాక్స్ అంటే ఏదైనా ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయాలి. తర్వాత కెమికల్ పీల్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బ్యాక్ యాక్ని అంటే ఎక్స్ఫోలియేషన్, ఎప్పుడైతే స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతుందో అప్పుడు ఈ క్లాగ్డ్ పోర్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి యాక్ని అనేది తగ్గుతుంది. తర్వాత వీళ్ళకి జనరల్గా కూడా సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్స్ అవసరం ఉంటుంది బ్యాక్ యాక్ని ఉన్న వాళ్ళకి. సో అండ్ ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో టు షో ద రెస్పాన్స్. ఎవరికైతే బ్యాక్ యాక్ని ఉంటుందో వాళ్ళు ఇమీడియట్గా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ బ్యాక్ యాక్నీతో వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ స్కార్స్ కూడా వస్తాయి, పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది. సో ఎర్లీగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే వీటన్నిటినీ కూడా మీరు నివారించవచ్చు.